ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినటువంటి యుగంలో ఉన్నాము. సో సైన్స్ అండ్ టెక్నాలజికల్ పరంగా మనం ఎన్నో విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైనా సరే కొంచెం మానసిక ప్రశాంతత కోసం కానీ, లేకపోతే సంబంధాలలో ఇంకొంచెం ఆత్మీయత అనురాగం పెంచుకోవడం కోసం కానీ కొద్దిగా సమయాన్ని కేటాయించవచ్చు కదా అంటే ఏం చెప్తున్నారు? ఐఎమ్ సో బిజీ, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అని. అంటే ఈరోజు మన జీవితం పరిగెడుతూ ఉన్నటువంటి ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. మరి ఈ పరిగెడుతూ ఉన్నటువంటి ఈ జీవితంలో ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మన మనస్సు ఎంత స్థిమిత పడుతుంది, మన మనస్సు ఎంత ప్రశాంతమవుతుంది, మన మనస్సులో ఉన్నటువంటి ఎన్ని రకాల ఆందోళనలను తగ్గించుకోవచ్చు. లేదా కొన్ని క్షణాల కోసమైనా ఏకాంతంలో కూర్చొని నాతో పాటు ఏం వస్తుంది, నాతో పాటు ఏం రాదు అనేటువంటి జీవితాన్ని ఇంకొంచెం ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవడానికి కావలసిన వాటి మీద ఎంతో దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిగెడుతూ ఉన్నటువంటి ఈ ఫాస్ట్ లైఫ్ జీవితంలో ఓ మనసా ఆగి ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు దేనికోసం పరుగులు తీస్తూ ఉన్నావు? ఆనందం కోసం కదా, సంతోషం కోసం కదా. ఈ వస్తు వైభవాలన్నీ కూడా బాగా కూడకట్టుకుంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. బాగా బిజీగా ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని ఆపి మీకేం కావాలి మీ జీవితంలో అని అడిగితే ఫస్ట్ వచ్చే విషయం ఏంటి? అరే నేను జాబ్ చేయాలి, జాబ్ చేస్తే చాలా ఇన్కమ్ వస్తుంది, దానివల్ల సంతోషం కలుగుతుంది, నేను అనుకున్న వాటిని ఎన్నింటినో పొందగలను, సాధించగలను. కంపల్సరీగా జాబ్ చేయాలి, ధనాన్ని సంపాదించాలి. కానీ దాంతోపాటు ఈ జీవితం యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వీకులు జీవించినటువంటి జీవితంతో పోలిస్తే ఈరోజు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిందనే చెప్పాలి. ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో మనం ధనం కోసం లేకపోతే జాబ్ కోసం చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాం. మన ఆరోగ్యాన్ని కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. 40-50 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎంతో పరిగెడుతూ ఉన్నాం. టైం లేదు అంటున్నాం. తరువాత సంపాదించినటువంటి ధనాన్ని ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతూ ఉన్నాము కదా. అందుకనే ఈరోజు ఎప్పుడూ లేనంతగా శారీరక అనారోగ్యం కానీ, మానసిక అనారోగ్యాన్ని కానీ, స్ట్రెస్ని కానీ, టెన్షన్ని కానీ, యాంగ్జైటీని కానీ, ఒత్తిడిని కానీ, సంఘర్షణను కానీ చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు మామూలుగా వాస్తవానికి పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, చాలా హెల్దీగా ఉండడము అనేది నార్మల్. ఎందుకంటే అందరికీ కావాల్సింది ఆ మానసిక ప్రశాంతతే కాబట్టి. కానీ ఈరోజు జనరల్గా కామన్గా ఏది నార్మల్ అయిపోయింది? షుగర్ నార్మల్ అయిపోయింది, బీపీ నార్మల్ అయిపోయింది, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటము నార్మల్ అయిపోయింది, యాంగ్జైటీ క్రియేట్ అవ్వడము నార్మల్ అయిపోయింది, నాకు దేనికి కూడా టైం లేదు, నేను చాలా బిజీ అనేటువంటి విషయము లేదా స్లోగన్ లేదా మంత్రము నార్మల్ అయిపోయింది. సో ఎప్పుడూ లేనంతగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ఫాస్ట్ లైఫ్ టెక్నాలజికల్ పీరియడ్లో వస్తువులకి ఎక్కువగా ఇదైపోయి సంబంధాలలో కూడా మాధుర్యం అనేది తగ్గిపోతుంది. అందుకనే ఎప్పుడూ లేనంతగా మన భారతదేశ చరిత్రలో డైవర్స్ తీసుకోవడం కూడా ఈరోజు నార్మల్ అయిపోయింది. మరి వీటన్నింటికి కారణం ఏంటి? ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ, మానసికంగా ఆనందంగా, ప్రశాంతంగా, సంతుష్టంగా ఉంటూ, మన భావోద్వేగాల మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన కోపము, ఆవేశము మీద నియంత్రణ కలిగి ఉంటూ, వీటన్నింటికి ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, పరమాత్మ శక్తిని మనం స్వయంలో నింపుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. అప్పుడు షుగర్, బీపీ, టెన్షన్ నార్మల్ కాదు. అప్పుడు ఏది నార్మల్? మానసిక ప్రశాంతత నార్మల్, మనసు స్థిమితంగా చేసుకోవటం నార్మల్. ఏదైనా దుఃఖం కలిగినా, కష్టం వచ్చినా దాన్ని ఎలాగా
ఎదుర్కొని నిలబడగలగాలి అని మన కోసం మనం కొంత టైం కేటాయించుకోవడము నార్మల్. అలాగే ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో మన మనస్సులో కలిగేటువంటి భయాలని, ఆందోళనలని మనం తగ్గించుకోవడానికి మన కోసం మనం టైం ఇవ్వలేక అదే డిప్రెషన్గా మారిపోతూ దానికోసం మెడిసిన్ తీసుకుంటూ ఎన్నో రకాల స్లీపింగ్ డిజార్డర్స్తో బాధపడేటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము కదా. మంచి ఆహారము, చక్కటి నిద్ర, మంచి వ్యాయామము, మంచి శ్రేష్ఠ సంకల్పాలు చేయడము అనేది చాలా చాలా అవసరం మన జీవితం సాఫీగా జరిగిపోవడానికి. కాబట్టి ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో ఒక క్షణం ఆగి ఆలోచిస్తే నాకే అర్థమవుతుంది నేనేం పొందాలి, నాతో పాటు ఏమొస్తుంది అనేది. దీన్ని మనం ఒక చక్కని స్టోరీతో చూద్దాము. ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన పాలనను చాలా సుభిక్షంగా చేస్తున్నారు. ఆ రాజ్యంలో దేనికి కూడా కొరత లేదన్నమాట. అన్నీ కూడా ఎంతో సంతోషంగా ఆ రాజ్యం ఉంది. అంతేకాకుండా రాజుగారి యొక్క ఇంకొక విశేషత ఏంటి అంటే ఆయన గొప్ప భగవద్భక్తుడు. ముఖ్యంగా ఆ ఈశ్వరుని యొక్క, పరమేశ్వరుని యొక్క భక్తుడు. ఆ ఈశ్వర ఆరాధన చేయకుండా తను ఏది కూడా చేసేటువంటి వారు కాదనమాట. మరి నేను ఇన్ని రాజరిక సుఖాలను చూశాను, ఇన్ని భోగాలను చూశాను, నేను భగవంతుని భక్తుణ్ణి అని ఒకరోజు తను ఏమనుకుంటాడంటే, ఈ రాజ్యాధికారం నుంచి నేను రిటైర్మెంట్ అయ్యి నాకు కొంత వయసు వచ్చేసింది, నేను వానప్రస్థిగా అయిపోయాను, నా కుమారులకి రాజ్యాన్ని అప్పగించి నేను వానప్రస్థిగా అయ్యి అడవులకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని తన మంత్రి గారికి చెప్పడం అవుతుందన్నమాట. తప్పకుండా రాజా, దానికోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తాను, రాజుగారి ఆజ్ఞ అని. అప్పుడు రాజుగారు అనుకుంటారు, తనకి రాజుగారికి 3 భార్యలు అనమాట. సో నాతో పాటు నేను వాళ్ళని తీసుకొని వెళ్ళగలను అని చెప్తాడు. సో ఫస్ట్ మొదటి భార్య అంటే చాలా ప్రీతి, ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది. సో మొదటి భార్యని ఒకరోజు పిలిచి అడుగుతారనమాట, ఇలా మనం కొంత సమయాన్ని సన్యాసంలో, వానప్రస్థావస్థలో నేను గడపాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ రాజభోగాలను అనుభవించాను కదా, ఇక యోగం ద్వారా కలిగే సుఖాన్ని, ప్రాప్తిని పొందాలనుకుంటున్నాను మహారాణి అని చెప్తారనమాట. మీరు కూడా మాతో పాటు వస్తే మాకెంతో సంతోషము, ఆనందకరము అని అంటారు. అప్పుడు మహారాణి గారు ఏం చెప్తారు అని అంటే, రాజా నేను రాను, నేను రాలేను కూడా, నేను ఇక్కడే, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే నా పునర్జీవితాన్ని ఈ రాజమహల్లోనే, ఈ రాజ్యంలోనే పొందాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను అని నిస్సంకోచంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అప్పుడు రాజుగారు, ఎవరితో అయితే మనకి ప్రీతి ఉంటుందో వాళ్ళు మనకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు కామన్గా అప్సెట్ కానీ డిసప్పాయింట్మెంట్ కానీ కలుగుతుంది కదా. సో రాజుగారు కొద్దిగా అప్సెట్, డిసప్పాయింట్ అవుతారనమాట. తరువాత అంతే ప్రీతి 2వ రాణిగారి మీద కూడా ఉంటుంది. 2వ రాణిగారిని పిలిచి ఏమాత్రం అప్సెట్ అవ్వకుండా తన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకొని 2వ రాణిగారిని పిలవడం అవుతుంది. రాణిగారి ముందు ఇదే ప్రస్తావన, నేను కొంచెం సన్యాసం పుచ్చుకొని అడవులకి వెళ్ళి యోగం ద్వారా కలిగే సుఖాన్ని నేను పొందాలనుకుంటున్నాను మహారాణి గారు, మీరు కూడా మాతో పాటు వస్తే మాకెంతో సంతోషము అంటే మహారాణి అంటారనమాట, నేను అడవి దాకా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేయగలను అంతే తప్ప నేను మాత్రం మీతో పాటు ఉండను. నేను కూడా నా జీవితాన్ని ఈ రాజమహల్లోనే, ఈ రాజ్యంలోనే అందరి మధ్య కొనసాగించాలనుకుంటున్నాను అని చెప్పడం అవుతుంది. తర్వాత ఇక 3వ రాణిగారు అంటే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆమె అంత అందంగా ఉండదు. సో కానీ 3వ రాణి కూడా కలిసి తన భావనని, అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆవిడ అంటారు, అయ్యో నేను తప్పకుండా వస్తాను, భర్త యొక్క అడుగుజాడల్లో నడవడమే నాకు ఆనందము, నేను ఆజ్ఞాకారిగా ఉంటాను, తప్పకుండా నేను ఆశ్రమానికి వస్తాను, ఎంతో సంతోషిస్తాడనమాట. సో ఇది కథ. ఈ కథలో నేనే రాజుని, ఆత్మరాజుని. ఇక్కడ రాణులు వచ్చేసి 3 రాణులు ఎవరు అంటే, మొదటి రాణి ఎవరు అని అంటే ఈ దేహం. ఈ దేహం మనతో పాటు రాదు. దేహం కానీ, దేహం యొక్క సంబంధాలు కానీ, దేహం యొక్క ఆకర్షణ వైభవాలు కానీ ఏది కూడా మనతో పాటు రాదు. ఇది నశ్వరమైనది, ఇక్కడే మనం వదిలేసి వెళ్తాము అనేటువంటి సత్యాన్ని మనం రియలైజ్ అవ్వటము.
ఇది అందుకనే మొదటి రాణి ఏమంటారు, నేను రాలేను అని అంటారు. తరువాత ఇక రెండవ రాణి ఎవరు అంటే మన బంధుమిత్రులు. మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మనల్ని పరామర్శించడానికి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. అంతేకాని శాశ్వతంగా మనతో పాటు ఉండేది కానీ మనతో పాటు వచ్చేది కానీ ఉండదు కదా. అందుకని రెండవ రాణి గారు కూడా ఏం చెప్తారు, నేను రాలేను అని అంటారు. మరి ఇక మూడవ రాణి ఏం చెప్తుంది, నేను వస్తాను అని. అదే మనతో పాటు వచ్చేటువంటి మన శ్రేష్ఠ కర్మలు, మనతో పాటు వచ్చేటువంటి మన పుణ్యకర్మలు, భగవంతుని కోసం ఈశ్వరుని కోసం మనసారా మన సమయాన్ని గడిపినటువంటి అనువైన విలువైనటువంటి క్షణాలు, మన జీవితాన్ని విశ్వ కళ్యాణంలో ఉపయోగించి అందరి నుంచి పొందినటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ ఎవరికి రుచించవు కదా, ఎందుకంటే ఇవి కనిపించవు, ఇష్టం అనిపించవు కదా. కానీ మనతో పాటు ఏదైతే వస్తుందో దానికోసం మన దృష్టిని కానీ కేటాయించగలిగితే ఎంతో సంతోషంగా ఉంటాం. అందుకే ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో ఒక క్షణం ఆగి ఆలోచిస్తే నాతో పాటు ఏం వస్తుంది, నాతో పాటు ఏమి రాదు అనేటువంటి ఒక అవగాహన మనలో కలిగినప్పుడు ఎప్పుడూ కూడా జ్ఞాన యోగాలకి కానీ భగవద్ ధ్యానానికి కానీ నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అనేటువంటి దాన్ని కాకుండా నేను తప్పకుండా టైం కేటాయించగలను, మెడిటేషన్ చేయడం ద్వారా కలిగేటువంటి లాభాన్ని నేను పొందగలను అనేటువంటి సత్యాన్ని మనం రియలైజ్ అవుతాం. ఎప్పుడైతే సత్యాన్ని రియలైజ్ అయినప్పుడు దానికోసం మనం టైం కేటాయిస్తామో, దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తాము, ధ్యానం చేయడం ప్రారంభిస్తాము, అక్కడ చెప్పేటువంటి జ్ఞానాన్ని వినడం ప్రారంభించినప్పుడు మనం ఆలోచించేటువంటి మన దృష్టికోణం మారుతుంది. ఎప్పుడైతే మన థింకింగ్ ప్యాటర్న్, మన ఆలోచన విధానం మారుతుందో మన భాగ్యం మారుతుంది. మన ఆలోచన విధానం మారినప్పుడు మన భావాలు కూడా మారుతాయి. మనం ఎంతో సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ ఈస్ ఏ పవర్. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క శక్తి. మరి నెగిటివ్ థాట్ చేస్తూ ఉన్నప్పుడు, నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. పాజిటివ్ థాట్ చేస్తూ ఉన్నప్పుడు, ఎలివేటెడ్ థాట్ చేస్తూ ఉన్నప్పుడు, మనస్సుని ఉత్తేజపరిచేటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంది. మనం ఫిజికల్గా ఎంత స్టామినాగా ఆరోగ్యంగా ఉంటామో మానసికంగా కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇంకా ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో ఒక క్షణం ఆలోచించి మన కోసం మనం టైం కేటాయించి బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం ఉదయం నిద్రలేవంగానే మొబైల్ చూడకుండా, మెసేజెస్ చూడకుండా, టీవీ చూడకుండా, బాధపడకుండా, నిన్న జరిగినటువంటి సమస్యల కోసం ఆలోచించకుండా, గతం గతః, అది నిన్నటిదైనా కావచ్చు, ఎప్పుడుదైనా కావచ్చు, మన మనస్సుని స్థిమితపరచుకొని, మన మనస్సుని క్లీన్ చేసుకొని, ధ్యానం కోసం వినియోగించుకొని, చక్కటి సూర్యరశ్మిని పొందడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము, ఆధ్యాత్మికంగా కూడా శక్తిశాలిగా ఉంటాము. మరి వేద ఉపనిషత్ సారాంశమైనటువంటిది గొప్పది శ్రీమద్ భగవద్గీత. మరి శ్రీమద్ భగవద్గీత మనకేం తెలియజేస్తూ ఉంది? ఈ పరిగెడుతూ ఉన్నటువంటి జీవితంలో మనస్సుని మనం ఎందుకు స్థిమితపరచుకొని సమాధానపరచుకోవాలి అనేది ఈ చక్కటి శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాము. అదే మన జీవితంలో మనం పొందాల్సినటువంటి లక్ష్యము. కర్మణ జాయతే భక్తి, భక్త్యా ప్రజాయతే జ్ఞానం, జ్ఞానం ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. ఇది శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్తుంది అన్నప్పుడు దాన్ని మనం ఆచరించగలిగినటువంటి శక్తి, దాన్ని మనం ఆచరించగలిగినటువంటి శక్తి మనలో ఉంది అని అర్థము. కర్మణ జాయతే భక్తి, భక్త్యా ప్రజాయతే జ్ఞానం, జ్ఞానం ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. అంటే మనందరికీ తెలుసు మనం కర్మక్షేత్రంలో ఉన్నాం. ఈ సృష్టి అనేటువంటి జగన్నాటక రంగంలో ఉన్నాము. మరి ఈ కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు నేనేం కర్మ చెయ్యను, కర్మ సన్యాసము కానీ కాదు కదా. అందరికీ తెలిసిందే కర్మ చేయాల్సిందే.
ఎందుకంటే తినడం కూడా కర్మయే, శ్వాస పీల్చుకోవడం కూడా కర్మయే, త్రాగడం కూడా కర్మయే, మాట్లాడడం కూడా కర్మయే. కర్మ చేయాల్సిందే. మరి ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మలు భగవంతుని స్మృతిలో చేస్తామో అప్పుడు కర్మయోగిగా ఉండగలం అన్నమాట. మంచి మనస్సుతో చేస్తామో ఆ మంచి మనస్సుతో చేసినటువంటి కర్మల వలన మనకి సంతుష్టత, సంతృప్తి, భాగ్యము కలుగుతాయి. ఇతరుల జీవితాలను కూడా అవి ఎంతో శ్రేష్టంగా చేయడానికి ఆధారభూతమవుతాయి కదా. మరి మంచి మనస్సుతో నువ్వు కర్మలు చేయగా 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 నీ మనస్సు, నీ బుద్ధి పాత్ర ఎంతో శుద్ధమవుతుంది. పులిపాలు బంగారు పాత్రలోనే ఉంటాయి, నిలుస్తాయి అన్నట్టు మన మనస్సు, మన బుద్ధి భగవంతుడిచ్చినటువంటి మంచి ఉపకరణాలు. ఈ బుద్ధి పాత్రలో ఈశ్వరుడు ఇచ్చేటువంటి జ్ఞానము అనేటువంటి అమృతము అనండి, జ్ఞానము అనేటువంటి జలము అనండి, అది ఉండాలి అని అంటే మనం మంచి కర్మలు చేయగా 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 మనసు శుద్ధి అవుతుంది. తద్వారా కర్మణ జాయతే భక్తి. భగవంతుని ప్రేమించాలి, భగవంతుని యొక్క సంబంధ సంపర్కంలోకి రావాలి, ఈశ్వరునితోనే నేను అంటిపెట్టుకొని ఉండాలి, అటువంటి భక్తి యోగిగా ఉండాలి అనేటువంటి భావనలు, అనేటువంటి మంచి ఆలోచనలు మన జీవితంలో మొలకెత్తుతాయి. మరి అలా మొలకెత్తినవి మనకి మంచి ఫలాలను ఇస్తాయి కదా. భక్త్యా ప్రజాయతే జ్ఞానం. భగవంతునికి భక్తి చేయగా, ఉపాసన చేయగా, పూజ చేయగా, ఆరాధన చేయగా చేయగా ఈశ్వరుని యొక్క కృపా కటాక్షంతో, ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మనమెవరమో మనం తెలుసుకోగలిగినటువంటి ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, కర్మల యొక్క గుహ్యగతి రహస్యాన్ని, ఈ దుఃఖాన్ని అధిగమించి సుఖవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలము. ఎందుకంటే అటువంటి సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైనటువంటి తండ్రి పరమాత్మయే అందిస్తారు కాబట్టి. మన భక్త్యా ప్రజాయతే జ్ఞానం. జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ కదా. జ్ఞానం లేకుండా మనం ఏ పని కూడా చేయలేము కదా. కావున మన కోసం తెలుసుకునేటువంటి ఈ జ్ఞానము మన జీవితాన్ని ఉత్తరిస్తుంది. ఈరోజు మనం చంద్రమండలంలోకి వెళ్తున్నాం, స్పేస్లోకి వెళ్తున్నాం, ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నాం, ఎన్నో రకాల శాటిలైట్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం, ఎన్నో రకాల సిగ్నల్స్ మధ్య కూడా మనం ఉంటున్నాం. సిగ్నల్స్ అంటే ఈరోజు ఎన్ని రకాల ఫోన్లు యూజ్ చేస్తున్నాం, ఎన్ని రకాల టవర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల వైబ్రేషన్స్ మధ్య ఉంటున్నాం కదా. మరి అలాగే సముద్రం యొక్క లోతుల్లోకి కూడా వెళ్ళి అన్వేషిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే, ఇప్పటి వరకు నువ్వు బయట ప్రయాణం చేసి ఏం తెలుసుకున్నావు కదా. ఇప్పుడు నీ లోపలికి నీవు సూక్ష్మ ప్రయాణం, దాన్ని ఇంటర్నల్ జర్నీ అనండి, సబ్టిల్ జర్నీ అనండి. నువ్వెవరో తెలుసుకోవాలి అంటే నీలోకి నువ్వు సూక్ష్మ ప్రయాణం చేస్తేనే తెలుసుకుంటావు. మన కోసం మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాన్ని ఏ విధంగా ధన్యం చేసుకోవాలో, ఏ విధంగా శ్రేష్టంగా చేసుకోవాలో, ఏ విధంగా ఈశ్వరుని యొక్క ప్రభు ప్రసాదంగా చేసుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, ఆచరించగలము. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు, తపస్వి మూర్తులు, మహర్షులు, యోగులు, పవిత్రమైనటువంటి అవతార మూర్తులు, పరమాత్ముడు గీతా జ్ఞానాన్ని తెలియచేసినటువంటి అతి గొప్ప భూమిలో ఉన్నాం మనం. మరి ఈ భరత భూమిలో ఉన్నప్పుడు, ఇక్కడ గాలి పీలుస్తూ ఉన్నప్పుడు మనలో కూడా అటువంటి ఉత్తమోత్తమైనటువంటి సంస్కారం కలిగి ఉన్నాము. దాన్ని జస్ట్ అవేకన్, దాన్ని జస్ట్ మేల్కొల్పితే చాలు. ఉత్తిష్ట జాగ్రత్త, దాన్ని మనలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పితే చాలు. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. జ్ఞానం ప్రజాయతే ముక్తి. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో, ఎప్పుడైతే యోగం చేస్తామో, ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తామో ముక్తి. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే పాహి మురారే. ఎన్నో జన్మల నుంచి ఎన్నో శరీరాలు తీసుకుంటూ ఆత్మరూపీ జీవుడు
ఈ శరీరాలతో ఎన్నో కార్యాలు చేస్తూ ఎన్నో జన్మలు అనుభవించి ఉన్నాడు. మరి వీటన్నింటి నుంచి మనం ఫుల్ స్టాప్ పెట్టేసి మన ఇల్లు అయినటువంటి, మన ధామం అయినటువంటి, పరమాత్మని నివాస స్థానము అయినటువంటి పరంధామానికి వెళ్ళగలగటమే ముక్తి. మరి అటువంటి గొప్ప ముక్తిని పొందాలి అంటే ఫస్ట్ నేను అజ్ఞానము నుండి ముక్తిని పొందాలి, భయం నుండి ముక్తిని పొందాలి. నా మనస్సులో ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి ఎన్నో రకాల నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి ముక్తి పొందాలి. నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యలేను, నా వలన ఇది సాధ్యం కాదు అనేటువంటి లిమిటేషన్స్ కలిగినటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి ముక్తి పొందాలి. మరి అంతేకాకుండా నాకు టైం లేదు, నాకు సమయం నేను ఇవ్వలేను ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి. ఈ ఆధ్యాత్మిక శ్రేష్ఠ జ్ఞానము అనేది ఎప్పుడో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడో పొందేటువంటి జ్ఞానము కాదు. నిత్య జీవితంలో దీన్ని ప్రతిరోజు మనము మన కర్మల లోపల ఆచరించగలము. ఆ బిలీఫ్ సిస్టమ్కి కూడా మనము ఫ్రీ అయిపోవాలి. అప్పుడు మనము ఈ జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా చేసుకోగలము. ఎందుకంటే పరివర్తన, చేంజ్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక క్షణంలో వచ్చేది కాదు కదా. భగవంతుని అనుగ్రహం ఉండి మన కర్మలు బాగా మంచి కర్మయోగి స్థితిలో ఉండి మన పుణ్యఫలం ఫలించినప్పుడు మనం పరివర్తన అవ్వగలము కదా. మరి రోజు ఈ జ్ఞానయోగాలు వింటూ ఉంటేనే మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోగలము. సో దీన్ని పొందడం కోసం నేను వచ్చాను. నేనెవరో తెలుసుకొని నేను ప్రతిరోజు ప్రతి క్షణం అడుగుతూ ఉన్నటువంటి శాంతి అనేది నా మనస్సులోనే, నా అంతరంగంలోనే, నా ఆలోచనలలోనే ఉంది అని నేను రియలైజ్ అయినప్పుడు నేను వెళ్ళగలను కదా. నిజంగా ఒక స్టిచ్చింగ్ మాస్టర్ ఉండి తనకి సూది కావాల్సి వచ్చింది. సూదిని ఎక్కడో బయట పోగొట్టుకున్నాడు, కానీ లోపల వెతుకుతున్నాడు, లేదా లోపల పోగొట్టుకున్నాడు, బయట వెతుకుతూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా శాంతి అనేది నా స్వధర్మము, కానీ నేను బయట వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా ఆలోచనలలోనే ఉంది అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని రియలైజ్ అవ్వాలి కదా. మరి ఈ పరిగెడుతూ ఉన్నటువంటి ఫాస్ట్ లైఫ్ జీవితంలో మన కోసం మనం టైం కేటాయించలేనటువంటి ఈ బిజీ లైఫ్లో, ఈశ్వరుని ధ్యానానికి కూడా నేను సమయం ఇవ్వలేను అనేటువంటి బిజీ లైఫ్లో ఒక క్షణం ఆగి ఆలోచించి మనస్సుని స్థిమితపరచుకొని ప్రశాంతంగా చేసుకోవడం వలన ఎన్ని రకాల ప్రాప్తులు ఉన్నాయో, జీవితం యొక్క గొప్ప ఉద్దేశము, గొప్ప లక్ష్యాన్ని మనం ఎలా పొందగలమో మనం ఇప్పుడు చూసాం కదా. సో ఎప్పుడైతే ఇంత గొప్ప జ్ఞానాన్ని వినగా 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 ఏదో ఒక రోజు నేను ఆచరించగలను అనేటువంటి ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం మనలో కలుగుతాయి. మనలో ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు తప్పకుండా ఆ ఈశ్వరుని యందు విశ్వాసము, శ్రద్ధ, భావన కలుగుతాయి. అది మన జీవితాన్ని ఉత్తమోత్తంగా పరివర్తన చేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నాతో పాటు ఏమొస్తుంది, నాతో పాటు ఏం రాదు అనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ ఉన్నప్పుడు నాతో పాటు శాశ్వతంగా వచ్చేటువంటి అవినాశి సంపాదన కోసం నేను సమయం ఇవ్వగలను. దానికి అనుగుణంగా పరమాత్ముని యొక్క కృపా కటాక్షం కూడా ఎప్పుడూ ఉంటుంది. కావున లైఫ్ బిజీ 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 అనకుండా లైఫ్ ఈజీ 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 అనుకుంటూ సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేస్తూ ఉంటే ఈ జీవితాన్ని వండర్ఫుల్గా చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో ఈ వివిధ అంశాలను మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక చక్కని అంశంతో మనం కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.